ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబు నిశ్చయిస్ తరపున శుభాభివందనాలు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ పాఠ్యాంశం ఏంటంటే కీర్తనలో 69వ అధ్యాయం 20వ వచనం. కీర్తనలో 69వ అధ్యాయం 20వ వచనం. నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకునింటిని కానీ ఎవరినూ లేకపోయారు. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేని కానీ ఎవరినూ కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలు శిలువ మరణం పాపుల రక్షణ పాప పరిహారార్థం శిలువ మరణం పొందే సమయంలో ఈయన మాట్లాడిన మాటలు. ఆయన శ్రమలు అనుభవించాడు, ఎన్నో శ్రమలు అనుభవించి శిలువ మరణం పొందిన తర్వాత పునరుద్ధరణయ్యాడు. ఆ సందర్భంలో ఇక్కడ దీనిలో చెప్పబడినటువంటి కీర్తనలో ఈ భాగం ఏంటంటే ప్రభు పొందిన శ్రమల గురించి మనకు ఎందులో చెప్తున్నాడు. దీనిలో నేను ఇన్ని శ్రమలు ఉన్నా, ఇన్ని బాధల్లో ఉన్నా కూడా నన్ను వాదార్చేవారు ఒక్కరైనను లేకపోయారని చెప్పి. అంటే ఇక్కడ నిందలకు నా హృదయం బద్దలాయదు. ఆయన మీద ఎన్ని రకాల నిందలు వేశారంటే, ఎన్ని రకాలు శోధించారంటే, ఎన్ని రకాలుగా హింస పెట్టారంటే మామూలుగా కాదు, చాలా రకాలుగా హింస పెట్టారు. హింస పెట్టిన సందర్భంలో ఆయన మనోవేదన తట్టుకోలేక ఆయన ఏం చేస్తాడంటే ఈ మాట మాట్లాడతాడు. నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించున్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేని కానీ ఎవరినో లేకపోయేది. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేని కానీ ఎవరినో కానరారైది. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే 21వ వచనంలో చెప్తున్నాడు సందర్భాన్ని బట్టి. నాకు దప్పిక ఉడితే నాకు దప్పిక తీర్చడానికి నా దాహానికి ఇవ్వకపోగా ఏం చేశారు అక్కడ, వారి చేదును నాకు ఆహారముగా ఇచ్చిరి, నాకు దప్పిక అయినప్పుడు చెరకను త్రాగనిచ్చారు. దప్పిపోయినప్పుడు చెరకను తాగి చివరి శిలువ మీద ఉన్నప్పుడు దప్పిక అయితే చేదు చెరకను ఆయనకు నోటికి అందిస్తే తాగలేకపోయాడు. తర్వాత అక్కడ దీనిలో 2 మార్కు సువార్తలో మత్తయి సువార్త 27:34 చూస్తే, మత్తయి సువార్త 27:34లో మత్తయి సువార్త 27:34 చూస్తే, చేదును కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొలకపోయారు. వారు ఆయన సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకుంటారు. అంతటి వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలిగా ఉండిరి. ఆయన త్రాగలేకపోయాడు. తర్వాత ఇంకో సందర్భంలో కూడా చెబుతాడు. మార్కు సువార్త 15:27 చెబుతాడు, బోళము కలిపిన ద్రాక్షారసముని ఇచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకోలేకపోయారు. చేదును కలిపి దీనిలో ముందే చేదు కలిపిన ద్రాక్షారసం ఇస్తే తాగలేకపోయాడు, బోళం కలిపిన ద్రాక్షారసం ఇచ్చినా కూడా తాగలేకపోయాడు. అంటే ఏంటనమాట, చేదు తాగలేక ఆ పరిస్థితుల్లో నోటికి మంచిగా నీరుంటే కుక్క తాగటానికి అవకాశం ఉంటుంది. చేదు ఏం తాగుతాం మనం, చేదు పదార్థాలు మనం ఎక్కువగా ఇష్టపడి తినం కదా. అందువల్ల చేదుగా ఉన్నటువంటి ద్రవ పదార్థం అయినా కూడా తాగలేం. కాబట్టి దీనిలో ఇక్కడ ఒకటి మార్కు సువార్త 15:24 చూస్తే, మార్కు సువార్త 15:24 మార్కు సువార్త 15వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 24వ వచనంలో, వారు ఆయనను సిలువేసి ఆయన వస్త్రముల భాగమును ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకుంటారు. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన మరియు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా ఉంచారు. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని 2 బందిపోటు దొంగలను ఆయన తోడ సిలువ వేసిరి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈయన సిలువ వేయటానికి కారణం ఏంటంటే, అక్కడ సామాన్యంగా సిలువ వేయబడిన వాళ్ళు అక్కడ ఆ రోమిల పరిపాలనలో అక్కడ సిలువ వేసిన వాళ్ళు ఎలాంటి అంటే బందిపోటు దొంగలు, దోపిడి దొంగలు, దుర్మార్గులు, దుష్టుల్ని సిలువ వేస్తారు. ఏ నేరం చేయకుండానే ప్రభువుని సిలువ మరణానికి అప్పగించారు, ఏమి చేయకుండానే. ఆయన సాత్వికుడు దేని మనసుకు గలవాడు అయినప్పటికీ ఆయన ఏం చేశారంటే బందిపోటు దొంగలకు వేసినట్లుగా ఈయన సిలువ వేయటానికి అప్పగించబడ్డాడు. రోమిలంతా కూడా ఈయన వదిలిపెడతాను, బర్తబాది సిలువ వేద్దామని చెప్పి ఈయన వదిలిపెడతామంటే బందిపోటు దొంగను వదిలేదు, ఈయన్నే సిలువ వేయాలని కోరుకుంటే అప్పుడు తప్పనిసరిగా సిలువ మరణానికి అప్పగిస్తాడు. అయితే ఇక్కడ ఇందులో దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
ఈ ఈ ఈ 20 ఇది కీర్తనలు రాసిన కీర్తనలు 69, 20 అధ్యాయం ఎలాంటిదంటే ఈ మెస్సాయినిక్ కీర్తనలు అని అంటారు. మెస్సాయినిక్ కీర్తనలు ఇవే కాకుండా ఇందులో కొన్ని ఉన్నాయి. మెస్సాయినిక్ అంటే మెస్సయ క్రీస్తు మరణాన్ని గురించి, క్రీస్తు గురించి ప్రవచించిన ప్రవచనాల గురించి దీనిలో చెప్పబడినాయి. అవి ఏంటంటే ఆ కీర్తనలు దీనిలో మనకు చాలా ఉన్నాయి కనుక దీనిలో 2వ కీర్తన, 8వ కీర్తన, 16వ కీర్తన, 22వ కీర్తన, 40, 41, 45, 65, 69, 89, 102, 101, 109, 118, 110 ఇవన్నీ కూడా మెస్సయ కీర్తనలు అంటారు. దీనిలో ఇప్పుడు ఎక్కువ భాగం మెస్సయ గురించి ప్రవచించబడింది. అంటే దేవుడు అక్కడ ఎవరు కీర్తనలో తను శ్రమలు పొందాడు. దావీదు శ్రమలు పొందినంతగా శ్రమలు పొందినట్లుగానే ప్రభు కూడా శిలువ మీద మరణం పొందేంతగా శ్రమలు పొందాడు. కాబట్టి ఈ కీర్తనలు దానిలో ఏం చేశాడంటే ఆయన పొందిన శ్రమలను ఉదాహరిస్తూ దాన్ని ఉదాహరిస్తూ ఆయన రాసిన కీర్తనలు ఈయనకు కూడా ఈయన జీవితంలో కూడా చోటు చేసుకున్నాయి. కీర్తనలు దీని తర్వాత ఇంకోటి ఏంటంటే హృదయానుసారుడు. దేవుడు ఏమంటాడంటే దావీదు నా హృదయానుసారుడు అంటాడు. అయినా కూడా దావీదు శోధింపడ్డాడు, సాతాను చేత శోధింపడ్డాడు. అదేవిధంగా ప్రభువు కూడా ఏంటంటే దావీదులాగానే ఈయన కూడా చాలా శోధనలు అనుభవించాడు, శోధనలు భరించాడు. కీర్తనలు 37:5 చూస్తే కీర్తనలు 37:46 చూద్దాం. కీర్తనలు 37:46, 37 అధ్యాయం 46 వచనంలో కీర్తనలు 37 అధ్యాయం 37 అధ్యాయం 5వ వచనం. 37 అధ్యాయం 5వ వచనంలో నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వల్ల నీ దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గమును వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకము. దురాలోచన నెరవేర్చుకొని వారిని చూచి వ్యసనపడకము. ఆయన కోసం కనిపెట్టుండాలి మనం. ఆయన కొరకు మనం మన శోధనలో బాధల్లో ఉన్నప్పుడు మన దేవుని కొరకు కనిపెట్టి చూసుకోవాలి. దేవుడు మనల్ని ఎప్పుడైతే ఆయన కొరకు కనిపెట్టి చూస్తామో దేవుడు మనకి ఆదరణ దయచేస్తాడు. దేవుడు మనకి ఆదరణని దయచేస్తాడు. తర్వాత దీనిలో 55:22 కూడా చూద్దాం. 55 అధ్యాయం కీర్తనలు 55 అధ్యాయం 22 వచ్చిన ఏం చెప్తా అంటే 55:22 నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనివ్వడు. అందుకని మన శోధనలు వచ్చినప్పుడు వ్యాధులు, బాధలు, బలహీనతలు మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఆయన నమ్ముకోవాలి. ఆయన ఆశ్రయిస్తే యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొద్దిపోయినదని చెప్పి కీర్తన 34:10 వచ్చిన చెప్తాడు కదా. కాబట్టి ఆయన వైపు చూడాలి. మన సహాయం కొరకు ఆయనే. కొండల తట్టు కన్నులు ఎత్తున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచే, దేవుని నుంచే కదా. ఆయన 73 కీర్తనలు ఏమన్నాడంటే పైన నువ్వు ఉన్నావు, నువ్వు తప్పితే నాకు ఇంకెవరు లేని చెప్పి చెప్తాడు కదా. కాబట్టి ఇక్కడ దీనిలో ఏంటంటే 55 కీర్తనలు 34:10 సింహ పిల్లలు ఏం గలవ ఆకులు కొన్నాం కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొద్దిపోయినదు. ఆయన ఆశ్రయించిన వారికి ఏమేలు చేయక మానడని కూడా దీని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత దీనిలో యెషయా 61:24 దీనిలో ఈయన ఓదార్చడానికి, దుఃఖాక్రాంతుడిగా ఉన్నప్పుడు ఈ ఓదార్చడానికి నాకు ఎవరు లేరని వాపోయాడు. అందులో శిలువ మీద దుఃఖాక్రాంతుడిగా ఉన్నప్పుడు నన్ను ఎవరు ఓదార్చేవారు లేకపోయారని బాధపడ్డాడు. దాన్ని దృష్టిలో పెట్టిన యెషయా 61:24 చూద్దాం. యెషయా 61:24 యెషయా 61:2-4 రెండవ వచ్చిన నుంచి 4 యెహోవా హితవత్సరమును మన దేవుని మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా
మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వారికి పేర్పట్టబడింది. అంటే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ఇవ్వటానికి. సియోన్ అంటే దేవుని యెరూషలేము సియోను దేవుని పట్టణం అది. కాబట్టి అక్కడ యెరూషలేము దేవుని పట్టణంలో ఈ దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ఇవ్వటానికి, బూడిదకు ప్రతిగా పూదండని ఇవ్వటానికి, దుఃఖాన్ని ప్రతిగా ఆనంద తైలం ఇవ్వటానికి, ఆత్మకు ప్రతిగా భారభరితమైన ఆత్మప్రతి స్తుతి వస్త్రం వారికి ఇచ్చడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరిని పంపాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడు పంపించాడు అక్కడికి. అంటే ప్రభువును ఆయన యోహాను సువార్త 3:16 ఏం చేస్తాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందినట్లుగా ఆయన మనకు అనుగ్రహించాడు. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఆయన మన కోసం పంపించాడు, మనల్ని రక్షణ కోసం పంపించాడు, మన పాపాల పరిహారం కోసం ఆయన మనం పంపించాడు. తర్వాత దీనిలో ఇంకో మాట చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఏం దేవుడు చెప్తాడంటే, ధన్యతలు ఏం చెప్తాడు? దుఃఖపరువాడు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. కాబట్టి ఇక్కడ దుఃఖపడి వారి వాళ్ళందరినీ ఓదార్చడానికి, దుఃఖాన్ని ప్రతిగా దుఃఖమును ప్రతిగా ఆనందం ఇవ్వటానికి, తర్వాత వీటిని ఆయన్ని మహింపరచడం కోసం, ఆయన్ని మన కోసం, మన పాపాల పరిహారం కోసం, పాపాల నుంచి మనల్ని విమోచన కలుగు చేయడం కోసం వాళ్ళని మన కోసం పంపించాడు. తర్వాత దీనిలో ఇంకోటి ప్రకటన గ్రంథం 21:4 చూస్తే, ప్రకటనలు 21:4 21 అధ్యాయం 4వ వచనంలో చూద్దాం. 21 అధ్యాయం 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఆయన ప్రభు మన కోసం వచ్చాడు, మన పాపాల పరిహారం కోసం వచ్చిన తర్వాత మనకేంటన్నమాట, మన ప్రతి భాష బిందు తుడిచేస్తాడు, మరణం ఇక ఉండదు, మరణం ఇక ఉండదు, ఆయనలో మనం ఉంటాం, ఆయన హృదయానుసారులుగా మనం జీవించగలుగుతాం. కాబట్టి ఇక్కడ మొదటిసారి దుఃఖమైన ఏడుపైన వేదన ఇక మనకి ఉండదు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే యెషయా 60:15 ఏం చెబుతాడంటే, యెషయా 60:15 60 అధ్యాయం 15వ వచనంలో, నీవు విసర్జించబడుటను బట్టి ద్వేషించబడుటను బట్టి ఎవడనూ నీ మార్గమును దాటిపోవుట లేదు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగాను చేసేదను. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎట్లా అంటే నువ్వు విసర్జపడుటను బట్టి, అంటే జనులు దేవుడిని విసర్జించారు, ఆయన దేవుని కుమారుడని గ్రహించలే వీళ్ళు యూదులు ఏం చేస్తారంటే దేవుని కుమారుని గ్రహించగా, దీనిలో ఎఫెసీలు రాసిన ఎఫెసీలు కదా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 38వ వచనం ఏం చెబుతారంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో, దీనిలో ఏమో జరుగుతుందంటే, మీరు ఈ మాట చెబుతాడు, మీరు ఆయన ఎంతగా నిర్లక్ష్యం చేశారంటే వీళ్ళు 36వ వచనం నుంచి చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాను, ఇది ఇశ్రాయేలు వంశమంతటికి రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును కడమ అపోస్తలను అడుగ్గా, పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అంటే వీళ్ళు పశ్చాత్తాపడతారు. ఇక్కడ పశ్చాత్తాపడి దీనిలో యెషయా 60:15 చెప్పబడినట్లుగా, యెషయా 60:17 చెప్పబడినట్టుగా 60:15లో, నీవు విసర్జించబడినట్టు దేశం బట్టి ఎవడనూ నీ మార్గం దాటిపోవటలేదు. అంటే ఈయన అంతగా విసర్జించబడ్డాడు. చివరికి వాళ్ళు తెలుసుకొని ఏం చేస్తారంటే పశ్చాత్తాపడి మేమేం చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది రక్షణ పొందమని చెప్తాడు. పరిశుద్ధాత్మ వరం పొందుతారని చెప్తాడు. తర్వాత దీనిలో యెషయా 35:10 ఏం చెప్తాడంటే, యెషయా 35:10 అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు,
యెషయా 35 10. యెషయా 35:10లో 5:10 వచనంలో, వారి తల మీద నిత్యానందములను వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోను. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయాను. దేవుడు ఓదార్స్తాడు. ఎవరి దుఃఖాల్లో బాధల్లో బాధల్లోనూ దుఃఖంలో ఉన్నవారిని దేవుడు ఓదార్స్తాడు. వారి తల మీద ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడైతే వీళ్ళని దీవిస్తాడో వీళ్ళ నుంచి బాధలను విమోచన కలుగు చేస్తాడు. అప్పుడు వారి తల మీద నిత్యానందములను వారి ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోను. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి. తర్వాత ఇంకో సందర్భం ఏంటంటే లోకాసు వార్త 7వ అధ్యాయం 11-15 వచనాలు చూద్దాం. లోకాసు వార్త 7వ అధ్యాయం 11-17 వచనాలు చూస్తే ఇక్కడ నాయన అనే ఊర్లో ఒక సందర్భం జరుగుద్ది. ఆ సందర్భంలో వాళ్ళు ఏమవుతుందంటే ఓదార్చబడతారు. ఇక్కడ సందర్భం చూద్దాం. ఆయన ఊరి గవనెద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోతుండని. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టుగా మోయుచున్న వారు నిలిచిరి. ఆ చిన్నవాడు లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను. ఆయన అతన్ని తల్లికి అప్పగించను. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, నాయనకు ఆవిడ విధవరాలు కుమారుడు ఒక్కడే కుమారుడు చచ్చిపోతే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటారు. అప్పుడు దేవుడు వాడు ఎదురుపోయినప్పుడు వాళ్ళు ఏడుపును చూసి వాళ్ళని ఈ విధంగా ఓదార్స్తాడు. ఓదార్చడం అంటే మామూలుగా ఓదార్చడం కాదు, కొడుకుని బ్రతికిస్తాడు. కొడుకునట్లా చిన్నవాడు లేమ్మని నీతో చెప్తున్నానుగా అతను చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగారు. తల్లికి ఎంత ఓదార్పది. కాబట్టి అక్కడ చేసింది అంటే అక్కడ ఒక సందర్భంలో దేవుడు ఆ విధంగా ఓదార్పు ఓదారుస్తాడు. ఆ పాదల్లో ఉన్న వాళ్ళని ఓదార్చేటువంటి సందర్భం అది. ఇంకోటి ఏంటంటే ఆదికాండం 37 అధ్యాయం తీసుకున్నట్లయితే తర్వాత ఇంకోటి యోహాను సువార్త 11-19 కూడా చూద్దాం. ఇక్కడ ఈ మార్త మరియను ఓదార్చిన సందర్భం. ఎందుకంటే లాజరు చచ్చిపోయినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే బాధపడుతూ ఓదార్స్తూ ఉంటారు. తర్వాత దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి లాజరును బ్రతికిస్తాడు. అది సందర్భం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 19-22 వచనాలు చూద్దాం. 19-22 వచనాలు. కనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్త మరియును ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వాళ్ళు వచ్చి ఓదార్స్తున్నారు. అయితే ఈలోపు మార్త యేసు వచ్చున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండాను. మార్త యేసు ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండాను. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించిన ఎరుగుదునను. దేవుడు మనకు దీనిలో చెప్తాడు. మా యోహాను సువార్త 1 యోహాను 5:13 చెప్తాడు మనకి. 1 యోహాను 5:13 కూడా చెప్తాడు అన్నమాట. ఇప్పుడైనను దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. యేసు ఆ వాక్యాన్ని పురస్కరించుకొని ఇక్కడ మాట్లాడతామాట. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునన్ను. అంత్యదినమందు పురుగునాథు ప్రభుతో పాటు వీళ్ళు లేస్తారని నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అయితే ఇక్కడ అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసించువాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అయితే ఆమె, అవును ప్రభువా, నీవు ఈ లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను ఆమెతాను. అంటే ఆయనలో మహిమాస్వరూపి అనేటువంటి అభిప్రాయం వీడికి ఇంకా కలగల. అంటే వాళ్ళతో కలిసి ఉంటున్నారు, వీళ్ళ కుటుంబాన్ని బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి అంతవరకే వీడు గ్రహిస్తుంది. కానీ ఆయన మహిమాస్వరూపి అని చెప్పేటువంటిది గుర్తించలేకపోతుంది. అందుకని ఈ మాట ఆమె, అవును ప్రభువా, ఈ లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆమెతాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చాను.
యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయన్ను కలుసుకొని చోటనే ఉండెను. కనుక ఇంట్లో మరియతో కూడా నుండి ఆమె ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళుచున్నదని వాళ్ళు అనుకుంటారు. అయితే అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండినేడల నా సహోదరుడు చావకుండునను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడి నుంచి తిరిగి అని అడుగ్గా వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగ ప్రేమించానో చూడని చెప్పుకొనిరి. లాజరు చనిపోయాడు అనే సందర్భాన్ని చూసి కన్నీళ్ళు విడిస్తాడు. ప్రభు కూడా కన్నీళ్ళు విడిస్తాడు. ఆయనకి దయార్థ హృదయుడే కదా, కనికర సంపన్నుడు కదా. తర్వాత వారిలో కొందరు గుడ్డివారు కన్నులు తెరిచి అతను చావకుండా చేయలేడా అని చెప్పారు. యేసు తరలా సమాధి వద్దకు వచ్చును. ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టబడి ఉన్నాను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములు అయింది కనుక ఇప్పటికి వాసన కొట్టును చూడనని ఆయనతో చెప్పాను. వాసన కొడుతూ అప్పుడు అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పాను. నువ్వు అది రాయి తీసేస్తే వాసన వస్తుంది, 4 దినాలు అయిందని చెప్పుద్ది. అయితే మార్తతో ఏమంటాడంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు, నీతో చెప్పలేదా అని. అంతటా వారు రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవిని వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనం వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్తున్నాను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాల కట్టుడను. అంతటి యేసు, మీరు ఇతని కట్లు విప్పివేయడని వారితో చెప్పాను. అంటే ఇక్కడికి వచ్చేది చేశాడంటే లాజర్ని బ్రతికిచ్చాడు. లాజర్ 4 దినాలు ఆయన చచ్చిపోయాడు. అప్పటికి వాసన వస్తుందని చెప్పి మార్త చెబుతుంది. అయితే అక్కడ సందర్భం ఏంటంటే, ఇక్కడ 4 దినాలు ఎందుకున్నాడు ప్రభు రాకుండా? అక్కడ యూదుల నమ్మకం ఏంటంటే, చచ్చిపోయినాడు 4 దినాల తర్వాతనైనా లేస్తాడు అనేటువంటి విశ్వాసం యూదుల్లో ఉంది. అది విశ్వాసం వమ్ము చేయటం కోసమే ఈయన కావాలని విషయం తెలుసు కనుకనే కావాలని 4 దినాల తర్వాత వచ్చాడు. దేవుని యొక్క మహిమ కార్యాలను అక్కడ చూపించాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావని చెప్పి మార్తతో చెప్తాడు. ఇతను లేపుతాడు. తర్వాత ఇంకో సందర్భం తీసుకున్నట్లయితే ఆదికాండం 37:20 ఓదార్చే సందర్భాన్ని బట్టి ఆదికాండం 37 అధ్యాయం చూద్దాం. ఆదికాండం 37 అధ్యాయం 37 అధ్యాయంలో ఇక్కడ మనకు ఎవరు కనపడతారంటే ఆదికాండం 37 అధ్యాయం 23 నుంచి 35 వచనాల్లో 23 నుంచి 35 వచనం చూద్దాం. ముందు 35 వచనంలో అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతను ఓదార్చుటకు యత్నం చేసిరి. ఇక్కడి సందర్భం ఎవరిని సందర్భించంటే యాకోబు సంబంధించి ఆయన కుమార్తెలు అందరూ అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతను ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చు మృతుల లోకమునకు నా కుమారుని ఎద్దకు వెళ్ళదని చెప్పి అతని కోసం ఏడ్చాను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఇది 23వ వచనం చూస్తే మనం 23వ వచనం చూస్తే ఇక్కడ మనకు ఆ సందర్భం తెలుస్తుంది. మనకి యేసోపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యేసోపు అంగీని ఇక్కడ సహోదరుల దగ్గరికి ఎందుకు వస్తారంటే ఇక్కడ ఈ తండ్రి ఏం చేస్తాడు, అన్నలందరూ కూడా ఏం చేస్తారంటే గొర్రెలు కాయటానికి ఫారెస్ట్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అన్నలను చూసిరామని చెప్పి ఎట్లా ఉన్నారో చూసిరామని చెప్పి ఆహార పదార్థాలు ఇచ్చి పంపుతాడు. ఆహార పదార్థాలు ఇచ్చి పంపినప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తాడు, అన్నల దగ్గరికి వెళ్తాడు. అక్కడ వీళ్ళు వెళ్తూ ఉండగానే వీళ్ళు చూసి ఏం చేస్తారంటే, ఇదిగో ఈ కళలు కనువాడు వస్తున్నాడు. కళలు కనవాడంటే అంతకుముందు సందర్భం ఏం జరుగుతుందంటే 2 కళలు కంటాడు. ఎవరు? ఈ యేసోపు 2 కళలు కంటాడు. 2 కళల భావం వాళ్ళతో చెప్తాడు. భావం ఏంటంటే, కంకులు నీ కిందకు ఆ కంకులు కాదు సాగిలు పడతాయని చెప్పి చెప్తాడు. వీడు కళ కనేవాడు వస్తున్నాడని చెప్పి వీళ్ళు కొంచెం భావంతో అతని గురించి చెప్తారనమాట. ఇదిగో
ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చున్నాడు, వీనిని చంపి ఇక్కడ ఉన్న గుంటలో పారవేసి దుష్టమగము వీని తినివేసినని చెప్పుదాము. అప్పుడు వీని కళ్ళే మగునో చూతము రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటాడు. వీడు చెప్పుడు కళ్ళని చెప్పుడు ఏమవుతాయి, వీడు చంపారేస్తే వీడు కళ్ళు ఎక్కడ నెరవేరితే ఎక్కడ నెరవేరవుగా. అయితే ఇక్కడికి ఒకటి గమనించాల్సిందంటే ప్రభు చిత్తం, అది ప్రభువు నడిపింపది. ఇక్కడ మాట్లాడుకుంటారు. అప్పుడు ఈ రూబేను ఆ మాట విని మనము వాడిని చంపరాదని చెప్పి, పెద్దోడు రూబేను కుటుంబం అందరం తమ్ముళ్ళు అందరికంటే పెద్దోడు, దానికి చిన్న తమ్ముడు అనేటువంటి కనుక ప్రేమ ఉంటుంది కదా. దాంతో రూబేను ఆ మాట విని మనము వాడిని చంపరాదు చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించాను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న గుంటలో అతన్ని పడద్రోడని వారితో చెప్పారు. యేసోపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యేసోపు అంగీని అతడు తోడుకొని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతను పట్టుకొని గుంటలో పడవేశారు. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్ళు కాదు, దానిలో మరి నీళ్లు లేని గుంట అనమాట, పడేసి దానిలో వేశారు. వారు భోజనం చేయుచు కూర్చుండ్రి. కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోటుకు గిగ్గిలము మస్తకి బోళము మోయుచున్న ఒంటెలతో ఇస్మాయిలీలైన మార్గస్థులు గిలాదు నుండి వస్తున్నారు. అప్పుడు ఆ యూద మనము సహోదరుని చంపి వాని మరణము దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనము? ఇష్మాయిలకు వారిని అమ్మి వేయుదాం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరుడు సమ్మతించాడు. యూదా ఏం చేశాడంటే ఇతని పట్ల జాలిపడ్డాడు. రూబేన్ అక్కడ జాలిపడి ఏం చేస్తాడు, ఇతని సంపద తీసుకు దానిలో వస్త్రాలు తీసుకొని బావిలో పడేశారు. ఇక్కడ తర్వాత ఏమన్నా ఈ వీళ్ళు వీళ్ళు వస్తుంటే ఈ ఇష్మాయిలైన మార్గస్తులు గిలాదు నుండి వస్తున్నారు. వాళ్ళని చూసి ఏం చేస్తారంటే యూదా ఏం చేస్తారంటే వీళ్ళు చంపేది వాళ్ళని అని వాళ్ళకి అమ్మేద్దామని చెప్పాను అంటారు. వీళ్ళందరూ సమ్మతిస్తారు. ఏం ప్రయోజనం అని ఇస్మాయిల్ వారిని అమ్మి వేయుదాము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి, వానికి హాని ఏమీ చేయరాదని సాధుతో చెప్పాను. అందుకు అతని సహోదరుడు సమ్మతించారు. మిద్యానీయులైన వర్తకులకు ఆ మీదుగా వెళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసోపును పైకి తీసి ఇష్మాయిలుకు 20 తులములు వెండికి అతన్ని అమ్మేశారు. వారు యేసోపును ఐగుప్తును తీసుకుపోయారు. అది తీసుకుపోయి రూబే ఆ గుంట తిరిగి వచ్చినప్పుడు యేసోపు గుంటలో లేకపోవటం అతను బట్టలు చింపుకొని తన సహోదరుని నదికి తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడు, అయ్యో నేను ఎక్కడికి పోదని అనుకున్నాడు. యేసోపు అంగీని తీసుకొని ఓపేలను చంపి దాని రక్తమును అంగీని ముంచి ఆ విస్తరమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చిరి. ఇదిగో మాకు దొరికాను, ఇది నీ కుమారుడు అంగీ అవునో కాదు చెప్పు. అక్కడ సందర్భం ఏంటంటే తను చంపేయకుండా ఎవరికి అమ్ముతారో వీళ్ళకి అమ్మేస్తారు. అమ్మేస్తే వాళ్ళు ఏం తీసుకెళ్తారు, తీసుకొని ఫరోకి అప్పగిస్తారు తీసుకెళ్ళి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మరి అతను నిలిపోయాడు కదా, అమ్మేశారు కదా, మరి ఈ విషయం బయటపడకూడదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అంగీని తీసుకొని ఏం చేస్తారంటే ఓ మేకపిల్లను దాన్ని చంపి అంగీకి ఆ రక్తం మరకలు అంటించేసి తీసుకొచ్చి తండ్రి దగ్గర తీసుకొచ్చి చూపిస్తాడు. తండ్రి దగ్గర చూపిస్తే తండ్రి చాలా బాధపడతాడు. అందులో ఇక్కడ దీనిలో 35 వచనంలో ఏం చెప్తా అంటే అదే 35 వచనంలో చెప్పేది ఏంటంటే అతడు గుర్తుపట్టి అంగీ నా కుమారుందే, దుష్టమరువులు వారిని తినివేసుకొని యేసోపు నిశ్చయంగా చేల్చబడెను అని అన్నాడు. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుండను. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతను ఓదార్చుకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందలకనే నేను అంగలార్చు మృతుల లోకమునకు నా కుమారుని ఎదుకు వెళ్ళదని చెప్పి అతని తండ్రి అతన్ని కోసం ఏడ్చాడు. అంటే ఇక్కడ ఏం చేశారంటే పిల్లలు ఓదార్చడానికి ప్రయత్నం చేశారు, కానీ అతను ఎక్కువగా ప్రేమించాడు. ఎవరంటే ఇతను ఈ రాహేలుకు, ఆయన ప్రేమించిన భార్య రాహేలుకు పుట్టిన కుమారులు వీళ్ళిద్దరు. ఎవరిద్దరంటే ఈ బెన్యామీనును ఈ యేసోపు. అందుకని యేసోపు అంటే అంత ప్రేమ. అందువల్ల ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఓదార్చినా కూడా ఓదార్పు నలగపోయాడు. అంత ప్రేమ కలిగిన పిరంగా ఉన్న కులవాడు కదా. అందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికంటే కూడా రంగు వస్త్రాలను అంగీని కుట్టించిపెట్టారు. దేవుని యొక్క జ్ఞానం యేసోపులో ఉంది, అది గ్రహించాడు. అది తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, కాబట్టి నెహమ్యాలు తీసుకున్నట్లయితే నెహమ్యా 8వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చూద్దాం. ఓదార్చబడిన సందర్భం నెహమ్యా 9వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడో మొదలుపెట్టగా
అధికారి అయిన నెహమ్యాయు యాజకుడును శాస్త్రినగు యెజ్రెయా జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. ఈ దినం మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పి. ప్రతిష్ఠిత దినం అంటే అక్కడ సందర్భం ఏంటంటే, దీనిలో మనం ముందుకు పోయినట్లయితే కొన్ని వచనాల్లో పోయినట్లయితే అక్కడ సందర్భం ఏంటంటే, ఈ యెహోవా మందిరం యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. 3వ వచనం చూద్దాం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించారు. యాజకుడు యెజ్రెయా 7వ మాసం మొదటి దినమున చదువుబడిన దాన్ని గ్రహింపు శక్తిగల స్త్రీ పురుషులను కలిసి సమాజం అంతటి ఎదుటను ధర్మశాస్త్రం తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగే వారికి అందరినీ చదివి వినిపించవచ్చును. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రిను యెజ్రెయా ఆ పని కొరకు కర్రలతో చేయబడిన ఒక పీఠము మీద నిలువబడి ఉండెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా, షేమ, అనాయ, ఊరియా, హిల్కియా, మయాషేయు అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కియా, హోషుయిము, హష్బద్దాన, జకర్యా, మెషుల్లాము అనువారును నిల్చుండి. అప్పుడు యెజ్రెయా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథమును విప్పగా జనులందరూ నిలబడి. యెజ్రెయా మహాదేవుడైన యెహోవాను స్తుతింపుగా జనులందరూ తమ చేతులు ఎత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించారు. అక్కడ ధర్మశాస్త్ర గ్రంథం ఎవరి చేత యెజ్రెయా చేత చదవబడింది. జనులు ఎలాగో నిలబడుచుండగా యోషువ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా అధికారి అయిన నెహమ్యా యాజకుడును శాస్త్రియగు యెజ్రెయాను జనులకు బోధించి లేవీయులు మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. ఆ దినం మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ దినమని జనులకు చెప్పారు. లేవీయులు అంటే ఎవరంటే, లేవీయులు అంటే హత్తుకొని వాడు అని అర్థం. దేవుని దీవెనలు పొందుకోగలిగిన వాళ్ళు వీళ్ళు లేవీయులంతా. యాజకులంతా యాజకత్వం కోసం నియమింపబడిన వాళ్ళు కదా. తర్వాత దీనిలో ఈ దినం ప్రతిష్ఠ దినం కాబట్టి మీరు ఎవరు ఏడవద్దు. మరి అతడు వారితో ఇట్లను, పదండి, కొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయడి, ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకోవాలని వారికి వంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినం మన ప్రభువునకు ప్రతిష్టమాయను. మీరు దుఃఖం పడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందుదురు. ఆలోగున లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖం మానుడి, అది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో చెప్పను. పరిశుద్ధ దినం కాబట్టి మేము దుఃఖపడద్దు. 12వ వచనంలో కూడా చూద్దాం. ఆ తర్వాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి తినుటకు త్రాగుటకును లేని వారికి పలహారం పంపించుటకును శుభ్రముగా ఉండుటకును ఎవరి ఎండ్లకు వారు వెళ్ళరు. కాబట్టి ప్రతిష్ఠ దినంలో వీళ్ళు దానిలో ధర్మశాస్త్ర గ్రంథం చదివిన తర్వాత వీళ్ళు బాధపడతారు, ఏడుస్తారు. ప్రభు విషయంలో మనం ఒకటి చేసామని. అప్పుడు అందుకేమని చెప్తారంటే, లేవీయుల జనులందరూ ఓదార్చి మీరు దుఃఖం మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో చెప్పాను. అది పరిశుద్ధ దినం, ఎందుకంటే ఆ రోజు ప్రతిష్ఠిత దినం. యెరూషలేము దేవాలయం ప్రతిష్ఠించబడింది కాబట్టి ఇది ప్రతిష్ఠిత దినం కాబట్టి మీరు ఎవరు దుఃఖపడొద్దు, సంతోషించాల్సినటువంటి దినం అని చెప్పి వాళ్ళని ఓదారుస్తారు. తర్వాత కీర్తన 119:50 చూస్తే, కీర్తనలో 119:50 అధ్యాయం 119లో దీనిలో యేసు ప్రభు యొక్క వాక్యం ఆదియందు వాక్యంలో యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన 2-3 చాలు చెప్తాడు. యెహోవా దేవుని ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఉండను, వాక్యమే దేవుడే ఉండను. ఆయన 14 వచ్చిన ఏం చెప్తాడంటే, కృపాస సంపూర్ణంగా మన మధ్య నివసించాను. కాబట్టి వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనం బ్రతికిస్తుంది.
వాక్యం మన బ్రతికిస్తుంది. దీనిలో కీర్తనలు 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇది నాకు నెమ్మది కలిగించున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. దీనిలో ఇంకో మాట చెబుతాడు. కీర్తనలు 25వ అధ్యాయంలో 119వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, కీర్తనలు 119వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. నీ మంటినట్టు నా ప్రాణం నేలను అంటుకుంటుంది, కాబట్టి నా ప్రాణాన్ని వాక్యం చేత నన్ను బ్రతికి, వాక్యం అని మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం మనకు ఎలాంటిదంటే త్రోవ దీపము, మార్గం వెలుగునై ఉంటుంది. అది దీనిలో ఎన్నో వచ్చిన చెప్తుంది ఏంటి, దీనిలో కీర్తనలో 119లో కీర్తనలు దేవుడి కీర్తనలు దీనిలో 119వ అధ్యాయం, కీర్తనలు 119వ అధ్యాయంలో ఈ వాక్యం 105వ వచనం, కీర్తనలు 105వ వచనంలో, నీ వాక్యము నా పాదముల దీపము, నా త్రోవకు వెలుగునై అన్నది. నీ వాక్యము దీనిలో ఇంకో మాట కూడా చెప్తాడు, నీ వాక్యము నా జీవహకి ఎంతో మధురంలో, అవి నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. కాబట్టి ఇది వాక్యం ఎలాంటిదంటే, నీ వాక్యం నా పాదముల దీపము, నా త్రోవకి వెలుగునై అని చెప్తాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, ఇంకో మాట చూద్దాం. 94:19లో కీర్తనలు 94:19లో కీర్తనలు 94:19 వచనంలో, నా అంతరంగమందు విచారం హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేస్తున్నది. నీ గొప్ప ఆదరణ అంటే ఎట్లా, దేనివల్ల? వాక్యం వల్ల ఆదరణ పొందటం. కాబట్టి నా అంతరంగం విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మదిని కలుగు చేస్తున్నది. తర్వాత ఇంకోటి దీనిలో ఏంటంటే 94:19, తర్వాత 119:52 కూడా, యెహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులు జ్ఞాపము చేసుకోవటం వలన ఆ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నాకు ఓదార్పు కలుగుతుందని చెప్తాడు. యెషయా 42:2లో కూడా ఏమాట చెబుతాడు ఓదార్పు సంబంధించి. యెషయా 42:2లో, యెషయా 42:2 వచనంలో, అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో వినబడినవాడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుప నార ఒత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. తర్వాత ఇంకోటి ఏంటంటే 66:13లో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపడదురు. అంటే తల్లి కుమారుని ఆదరించినట్లు ఏం చేస్తాడంటే, ఒక తల్లి ఆదరించినట్లు ఆయన ఆదరిస్తాడు. దీనిలో ఇంకోటి ఏంటంటే, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 1:4 దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగినట్లు ఆయన మా శ్రమ అంతటిలోనూ మమ్మను ఆదరించున్నాడు. కాబట్టి మనం అన్ని శ్రమలు అందినా కూడా దేవుని ఆదరణ మనకు తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి దీనిలో ఈ కొద్ది వాక్యం తన వెనుకలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియపరలోకుందరు మా తండ్రి, జీవం గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయంలో ఆధారపడుతున్నాడు గొప్ప తండ్రి, పాదం చెంత చూడుతున్నాను నాయన. మీ గొప్ప ఆదరణ మాకు నాయన ఆదరణ దయచేస్తుంది. మీరు కనికరించే దేవుడు, కాపాడే దేవుడు ప్రభా.
మీ ప్రేమతో మమ్మల్ని కాపాడు. మీ కృపా బాహుళ్యం చొప్పున మమ్మల్ని ఆదరించగలిగిన గొప్ప తండ్రి ప్రభు. ఈ వాక్యం ఆయన ఆదరణ అనే అంశానికి సంబంధించిన మీ కొన్ని విషయాలు ఉచ్చరించుకుంటూ మా హృదయాల్లో నాయన మేము అన్వయించుకొని జాగ్రత్త మీ ఏంది భక్తులు విశ్వాసతో వాక్యాన్ని నడుచుకోవడానికి సాయం చేయమని ఈ కొద్ది విన్నపాలు మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు పరిస్థితి మిక్కిలి విని తోడి వేడుకుంటున్నాం తండ్రి.